అధ్యక్షులు మన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా కొనసాగబోతున్న మన అన్న మన యోగేశ్వరం మన అన్న శోషరెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఒకవైపు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు. ఈ రోజు మీరందరూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గడప గడపకు తిరిగి ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ మేనిఫెస్టో గ్యారెంటీలు చెప్తున్నారు, అదే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గురించి కూడా గడప గడపకు కాకుండా ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్లు అంటే ఇదైతేనేమో స్థానికంగా అందరికీ ఓటు ఉంటుంది, ఇది అందులో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రులకే ఓటు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 10-12 వేల మంది ఉంటారు, ఒక మండలానికి 2000-2015 ఉంటారు, ఇంతమంది ఉంటారు. కాబట్టి మీరు అందరూ గమనించి మీరు ఓటర్ల దగ్గర ఆ ఓటర్ల లిస్ట్ తీసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని రోజుకు 5 సార్లు ఫోన్ చేయండి. వీలుంటే మీరు ఉన్న సమయం 11 కాబట్టి మనకు 15 రోజులు కాబట్టి ఒక్కొక్కరు అతని దగ్గరికి వెళ్ళి మీరు పరిచయం చేసుకొని అన్న మల్లన్న గురించి గతంలో 2015లో కూడా కాంగ్రెస్ పార్టీ అతనికి ఎమ్మెల్సీ అభ్యర్థించి ఆ రోజు నిలబెట్టింది. ఆ రోజు కూడా ఆయన పత్రికా విలేకరులో కూడా పేరొందిన వ్యక్తి. అప్పుడు కూడా రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా న్యాయం చేయలేని ప్రభుత్వాలు అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందరికీ న్యాయం చేసి ఆ రోజు సీట్ ఇచ్చింది. అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ముందుకున్న ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి తీర్మాన్ మల్లన్న. మీకు అందరికీ తెలుసు అన్న గురించి. గతంలో 15లో కాకుండా ఈ రోజు 15లో ఉన్న తీర్మాన్ మల్లన్న వేరు, 2024లో తీర్మాన్ మల్లన్న ఉన్న శక్తి వేరు అనేది మీకు అందరికీ తెలుసు. ఇలా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఒక పట్టభద్రులను గెలిపిస్తారని చెప్పి ఇలా తీర్మాన్ మల్లన్నకు అందరూ సహకరించి యువజన కాంగ్రెస్ అందరూ తన భుజస్కంధాలపై ఈ యొక్క పని వేసుకొని చేస్తారని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.